సో హాయ్ గైస్, పుష్ప టూ సినిమా అయితే దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. ఇదైతే త్రూ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. బాహుబలి టూ రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప టూ సినిమా అయితే దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. అదేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు బ్రేక్ చేయలేకపోయింది, బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా మళ్ళీ అనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే పుష్ప టూ సినిమా మళ్ళీ జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. అక్కడ హిట్ టాక్ వస్తే ఈజీగా ఒక 100 నుంచి 150 కోట్ల గ్రోత్ ఇచ్చిన చాలు దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. కానీ మన పుష్ప టూ సినిమా అయితే షేర్ ప్రకారంగా చూసిన ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ పుష్ప టూ, అంటే షేర్ ప్రకారంగా చూసిన దంగల్ని, ఆర్ఆర్ఆర్ మూవీని, ఇంకా బాహుబలి టూ సినిమాని అయితే ఎప్పుడో దాటేసింది అని చెప్పొచ్చు. కానీ గ్రాస్ ప్రకారంగా చూసిన దంగల్ రికార్డ్ అయితే ఇంకా బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పొచ్చు. అలా మన పుష్ప టూ సినిమా అయితే ప్రజెంట్ అయితే ఇండియాకి ఇండస్ట్రీ బాహుబలి టూ సినిమాని అయితే బ్రేక్ చేసింది అని చెప్పొచ్చు. బాహుబలి టూ సినిమా 2017లో వచ్చి ప్రతి స్టేట్ దగ్గర అయితే డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డ్, ఇంకా లాంగ్ రన్లో అయితే ప్రతి దగ్గర అయితే ఇండస్ట్రీ అయింది. కానీ పుష్ప టూ ఓన్లీ మన బాలీవుడ్ దగ్గర ఇంకా ఇండియాకి మాత్రమే ఇండస్ట్రీ అయిందని చెప్పొచ్చు. పుష్ప టూ సినిమా అయితే దంగల్ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే 150 కోట్ల గ్రాస్ వస్తే చాలు, రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది. పుష్ప టూ జపాన్, చైనా ఇలాంటి కంట్రీస్లో వాళ్ళకి బాగా కనెక్ట్ అయితే చాలు, కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది. ఇంకా నెట్ఫ్లిక్స్లో చాలా మంది అయితే ఎగబడి మరీ చూస్తున్నారు. ఆ క్లైమాక్స్ రప్పా రప్పా ఫైట్ సీన్ అయితే చాలా మందికి అయితే నచ్చిందని చెప్పొచ్చు. పుష్ప పార్ట్ 3 కోసం అయితే చాలా మంది అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా కొన్ని పుష్ప పార్ట్ 3 వస్తే ఏ రికార్డు మిగలదు, ఇండియాకి కాదు ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆ లెవెల్ అయితే ఉంటుంది. కలెక్షన్స్ అయితే ఊచకొత వస్తాయి. చూడాలి మరి పుష్ప టూ సినిమా జపాన్, చైనా కంట్రీస్లో రిలీజ్ అయితే మన దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదని. నేనైతే హిట్ టాక్ వస్తేనే, అక్కడ నుంచి కలెక్షన్ బీభత్సం వస్తేనే దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నా. మరి మీరేమనుకున్నారు దాని గురించి ఏంటో కామెంట్ చేయండి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్ అండ్ జై భారత్.